హలో ఫ్రెండ్స్, నేను మీ ప్రశాంతి. వెల్కమ్ బ్యాక్ టు ప్రశాంతి వరల్డ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు నేను చూపించబోతున్న రెసిపీ ఎంతో ఈజీగా చేసుకోగలిగే కిచిడి అండి. మీకు టైం లేనప్పుడు లేదా ఆనియన్స్ టొమాటో తప్ప ఇంట్లో ఏ కూరగాయలు లేనప్పుడు మీరు ఈ రెసిపీని ట్రై చేయొచ్చండి. రండి, ఇంకా ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదామండి. నేను ఇక్కడ ఈ కప్తో మెజర్మెంట్ చేసి రైస్ అండ్ కందిపప్పుని తీసుకుంటున్నానండి. మీరు కావాలంటే కందిపప్పు బదులు పెసరపప్పు కూడా తీసుకోవచ్చండి. ఇంట్లో ఎవరికైనా హెల్త్ బాగాలేనప్పుడు మనం పెసరపప్పుతో ఈ కిచడీని చేసుకుంటే డైజెషన్కి కూడా చాలా మంచిదండి. నేను ఇక్కడ 1.5 కప్ రైస్ని తీసుకున్నాను అండ్ అలాగే 1 కప్ కందిపప్పును కూడా తీసుకున్నానండి. ఇప్పుడు వీటిని కడిగి పెట్టుకోవాలండి. నానబెట్టకూడదండి, జస్ట్ ఊరికే కడిగి పెట్టేసుకోవాలి. ఇలా కడిగి పెట్టుకున్నాక వీటిని పక్కకు పెట్టేసి మనం నెక్స్ట్ ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాము. నెక్స్ట్ మనకి కిచడీలోకి కావాల్సిన ఐటమ్స్ అన్నింటినీ చూద్దాం రండి. నేను ఇక్కడ 2 ఆనియన్స్ని బౌర్ ముక్కలుగా కట్ చేసుకున్నానండి. ఒక పెద్ద సైజ్ టమోటాని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇంకా ఇక్కడ 2 పచ్చిమిర్చీలు, ఒక రెప్ప కరివేపాకుని తీసుకున్నాను. ఫస్ట్ కుక్కర్ని స్టవ్ మీద పెట్టి లైట్గా హీట్ అవనివ్వాలండి. కుక్కర్ హీట్ అయ్యాక దాంట్లోకి ఒక 4 స్పూన్స్ ఆయిల్ని తీసుకోవాలి. ఆయిల్ లైట్గా వేడైన తర్వాత నేను ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ ఇంగువ వేస్తున్నానండి. ఇంగువ డైజెషన్కి కూడా చాలా మంచిదండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేస్తున్నాను. ఇప్పుడు లైట్గా ఫ్రై చేసుకోవాలండి వీటిని. ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు మూడుటిని ఒకేసారి వేసుకోవచ్చండి. వేసుకొని ఆనియన్స్ కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. మీకు కావాలి అంటే మీరు ఇక్కడ అల్లం చిన్నులపాయ పేస్ట్ని కూడా ఈ టైంలో వేసుకోవచ్చండి. కానీ నేను ఇక్కడ స్కిప్ చేస్తున్నాను. ఆనియన్స్ కలర్ మారినాయండి లైట్గా. ఇప్పుడు నేను ఇక్కడ టమోటాలని వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నాను. టమోటాలు మగ్గటానికి కోసం ఇట్లా కుక్కర్ మీద జస్ట్ మూత పెడుతున్నానండి. గట్టిగా క్లోజ్ చేయకూడదు, జస్ట్ కొంచెం సేపు టమోటాలని మగ్గనివ్వాలి. చూడండి, టమోటాలు కూడా బాగా మగ్గిపోయినాయి. ఇప్పుడు మనం దీంట్లోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే ఒక 1/2 టీ స్పూన్ కారంని వేసుకోవాలి. మీరు కావాలంటే ఇక్కడ కారంని స్కిప్ చేసి పచ్చిమిరపకాయల క్వాంటిటీని పెంచుకోవచ్చు. నేను ఇక్కడ ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా కూడా వేస్తున్నానండి. ఇప్పుడు మనం వేసుకున్న మసాలాలన్నీ మనం చేసుకునే గ్రేవీలో బాగా కలిపేటట్టుగా కలుపుకోవాలి. ఈ గ్రేవీని 1 నిమిషం పాటు బాగా ఉడకనివ్వాలండి. దీనివల్ల మన మసాలాలన్నీ బాగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు ఈ గ్రేవీని ఇలా ఒకసారి కలుపుకొని ఇందాక మనం కడిగి పెట్టుకున్న బియ్యం, కందిపప్పుని గ్రేవీలోకి వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఆ మసాలాలంతా బియ్యంకి, కందిపప్పుకి పట్టేటట్టుగా కలుపుకోవాలి. నేను ఇక్కడ నార్మల్గా డైలీ యూజ్ చేసే రైస్ని యూజ్ చేస్తున్నాను. ఇందాక బియ్యంని, కందిపప్పుని తీసుకున్న కప్పుతోనే నేను ఇక్కడ వాటర్ని కూడా తీసుకుంటున్నానండి. ఇక్కడ నేను 1 కప్పుకి 3 కప్స్ వాటర్ చొప్పున 2.5 కప్స్కి 7.5 కప్స్ వాటర్ని తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ వాటర్ని, రైస్ని ఇలా బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టుగా దీంట్లోకి సాల్ట్ని వేసుకోవాలి. నేను ఇక్కడ 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ని యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ సాల్ట్ని కూడా వాటర్లో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా నేను ఇక్కడ కుక్కర్కి మూత పెట్టేసి 6 to 7 విజిల్స్ దాకా రానిస్తానండి. కుక్కర్ని హై ఫ్లేమ్లోనే ఉంచాలండి. కుక్కర్ని దానంతట అదే కూల్ అయ్యేదాకా మనం ఉంచాలండి. ఇక్కడ ఇప్పుడు కుక్కర్ ప్రెషర్ అంతా పోయిందండి. ఓపెన్ చేసుకొని చూద్దాము. చూడండి ఎంత బాగా కుక్ అయిపోయిందో రైస్ అంతా కూడా. ఇప్పుడు ఈ రైస్ మొత్తాన్ని కూడా మనం ఒకసారి కలుపుకుందామండి. మీరు తినే కన్సిస్టెన్సీని బట్టి ఒకవేళ మీకు కిచడీ కనుక గట్టిగా అనిపిస్తుంది అనుకుంటే కనుక మీరు దాంట్లో 1.5 కప్పు దాకా హాట్ వాటర్ని వేసుకోవచ్చు. హాట్ వాటర్ని వేసుకోవాలండి, లేదంటే వాటర్ అనేది మీకు పైకి కనిపిస్తూ ఉంటుందండి. నాకు కిచడీ కన్సిస్టెన్సీ అనేది సరిపోయిందండి. నెక్స్ట్ నేను తాలింపు వేసుకుంటున్నాను. తాలింపు కోసం నేను ఇక్కడ 2 స్పూన్స్ దాకా నెయ్యిని తీసుకున్నానండి. దాంట్లోకి నేను ఇప్పుడు నెయ్యి కరిగిన తర్వాత కరివేపాకు, 2 ఎండుమిర్చీలు తీసుకుంటున్నానండి. తాలింపు బాగా వేగాక మనం ఇందాక రెడీ చేసుకున్న కిచడీలోకి దీన్ని వేసుకొని బాగా కలిపేసుకోవాలండి. అంతే అండి, మన దాల్ కిచడీ అనేది రెడీ అయిపోతుంది. చూసారా అండి ఎంత ఫాస్ట్గా రెడీ అయిపోయిందో. ఇక కిచడీని మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకోవచ్చండి. ఈ కిచడీని ఇలా అప్పడాలతో పాటు తింటే భలే ఉంటుందండి టేస్ట్. మీకు కనుక నా రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.